గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రేణిగుంట 220 kV సబ్ స్టేషన్ లో అకస్మాత్తుగా పేలుడు సంభవించి భారీగా మంటలు చెలరేగాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇక ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పేలుడు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రేణిగుంట 220 kV సబ్ స్టేషన్ లో అకస్మాత్తుగా పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. భారీగా మంటలు చెలరేగాయి. డీటెయిల్స్ అందించేందుకు చరణ్ సిద్ధంగా ఉన్నారు. చరణ్, చెప్పండి, మంటలు అదుపులోకి వచ్చాయా? ఈ ఘటన ఎలా జరిగింది? వివరాలు ఎలా ఉన్నాయి? రేణిగుంట సబ్ స్టేషన్ లో అయితే నిన్న ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిన్న ఒక్కసారిగా వచ్చినటువంటి గాలి కారణంగా అయితే షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని చెప్పి స్టేషన్ అధికారులు అయితే విద్యుత్ అధికారులు చెప్తున్నారు. అయితే 220 kV సిటీ బ్లాస్ట్ లో అదుపు చేసే మంటలు ఒకసారి చెలరేయడంతో మంటలను అదుపు చేసేదానికి అధికారులందరూ కూడా కృషి చేస్తున్న పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా విద్యుత్ అంతరాయం అయితే నెలకొంది. అయితే కేవలం తిరుపతి నగరంతో పాటు కొన్ని ప్రాంతాలకు మాత్రమే, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతున్నప్పటికీ కూడా అయితే చంద్రగిరి, రేణిగుంట, నగరి ఈ ప్రాంతాల్లో అయితే కన్నా విద్యుత్ అంతరాయం ఇంకా నెలకొందని చెప్పాలి. మరోవైపు తిరుపతి నగరంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా విద్యుత్ అంతరాయం నెలకొనడంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రేణిగుంట సబ్ స్టేషన్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు అక్కడ విద్యుత్ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయడానికి అయితే కన్నా కృషి చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా అయితే కరెంటు లేక కొన్ని ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. దీన్నే అధికారులందరూ కూడా సమీక్షించి అయితే త్వరితగతిన విద్యుత్ పునరావృతం చేసే విధంగా అధికారులు అయితే కృషి చేస్తున్న పరిస్థితి నెలకొంది. రేణిగుంటలో ఒక సబ్ స్టేషన్ లో చెలరేగినటువంటి 22 kV విద్యుత్ ఫ్లాష్ లో మరో పునరావృతం చేసే విధంగా అయితే కన్నా అధికారులు చర్యలు చేస్తున్నారు. చూస్తున్నాం. రైట్ చరణ్.